అందరికీ నమస్కారం. గుత్తి వంకాయ కర్రీ అంటే గ్రేవీతో కాకుండా ఇలా ఫ్రై చేయండి ఎక్సలెంట్‌గా ఉంటది. వంకాయలని కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్నాను. ఇంకొక కళాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే శనగ పలుకులు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, తెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చేయాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గిపోతే వంకాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి బేగనే మగ్గిపోతాయి. ఈలోపు చల్లగయినాక ఇవి అనేది మిక్సీ అనేది పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడాను. ఈలోపైతే వంకాయలు వేగిపోయాయి కదా! 1 బై 1 తీసేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పొడిలో కొంచెం తగినంత ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. బాగా మగ్గిపోయిన వంకాయ ముక్కల్లో ఈ మసాలా అంతా కూడా పట్టించుకోవాలి. కొంచెం పౌడర్ అనేది ఉంచుకోవాలండి మసాలా అనేది. ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా పెట్టిన వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఈ మిగిలిపోయిన మసాలా పొడి కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని దాంట్లోనే ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే వేడి వేడిగా ఈ వంకాయ ఫ్రై అనేది తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.